पवित्रता के हे मंत्र दाता, पवित्रता के हे मंत्र दाता, हम पर तुम्हारे एहसान लाखों। ఓం శాంతి. ఈరోజు మురళి 28/5/2021. मीठे बच्चे, बाप द्वारा तुम्हें जो सृष्टि के आदि मध्य अंत की नॉलेज मिली है, इससे तुम बुद्धि में रखते हो, इसलिए तुम हो स्वदर्शन चक्रधारी. మధురమైన పిల్లలారా, బాబా ద్వారా మీకు ఏదైతే సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం లభించిందో ఇది మీరు బుద్ధిలో ఉంచుకుంటున్నారో, అందువలన మీరు స్వదర్శన చక్రధారీలు. బాబా ద్వారా మీకు ఏదైతే సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం లభించిందో దీనిని బుద్ధిలో ఉంచుకుంటున్నారు, అందువలన మీరు स्वदर्शन चक्रधारीलु. प्रश्न, रूह को पावन बनाने के लिए रूहानी बाप कौन सा इंजेक्शन लगाते हैं? ఆత్మలను పావనంగా తయారు చేయటం కోసం ఆత్మిక తండ్రి బాబా ఎలాంటి ఇంజెక్షన్ వేస్తున్నారు ఆత్మల్ని పావనంగా తయారు చేయటం కోసం? ఉత్తర్, మన్ మనాభవ అనే ఇంజెక్షన్ వేస్తున్నారు. ये इंजेक्शन रूहानी बाप के सिवाय कोई लगा नहीं सकता. ये इंजेक्शन आत्मिक तंड्री बाबा तప్ప ఇంకెవరు వేయలేరు. बाप कहते हैं, मीठे बच्चे तुम मुझे याद करो, बस याद से ही आत्मा पावन बन जाएगी. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు నన్ను జ్ఞాపకం చేయండి చాలు, ఈ స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా తయారైపోతుంది. ఇదే బాబా ఇచ్చే ఇంజెక్షన్. इसमें संस्कृत आदि पढ़ने की भी जरूरत नहीं. సింపుల్ గా ఈ మాట అర్థం అవుతుంది కదా అందరికి. నన్నే జ్ఞాపకం చేసుకోండి, స్మృతి ద్వారానే మీ ఆత్మ పావనంగా తయారైపోతుంది అని. దీనిలో సంస్కృతము ఇంకేదో చదువుకునే అవసరం అయితే లేదు. బాప్ తో హిందీ మే సీదే శబ్దం మే సునాతే. బాబా మనకు అర్థమయ్యేటటువంటి సరళ భాషలో హిందీలోని డైరెక్ట్ మాటల్లోని వినిపిస్తున్నారు. ఇంకేదో శ్లోకాలు అవి పాడలేదు కదా బాబా. रूह को जब यह निश्चय हो जाता है कि रूहानी बाप हमें पावन बनने की युक्ति बता रहे, तो विकारों को छोड़ती जाती है. ఎప్పుడైతే మన ఆత్మకు లోపల నుండి ఇది నిశ్చయం ఏర్పడిపోతుందో, ఆత్మిక తండ్రి నన్ను పావనంగా తయారు చేయడానికి యుక్తి చెప్తూ ఉన్నారు అని, అప్పుడు వికారాలను విడిచిపెడుతూ వెళ్తుంది ఆత్మ. ముందు నిశ్చయం అనేది ఏర్పడాలి కదా, బాబా నన్ను పావనంగా తయారు చేయటానికి వచ్చారు అని. ओम शांति. ओम शांति का अर्थ तो बच्चों को समझाया है. ओम शांति పదం యొక్క అర్థం పిల్లలకు వివరించారు బాబా. ఆత్మ अपना పరిచయం देती है. ఓం శాంతి అనేటప్పుడు ఆత్మ తన పరిచయం చెప్పుకుంటూ ఉంటుంది. ఏమని? मेरा स्वरूप शांति है और मेरा रहने का स्थान शांति धाम है, जिसको परम धाम निर्वाण धाम भी कहा जाता है. ना स्वरूपमु शांति स्वरूपमु, నా నివాసము శాంతి ధామము, దానినే పరంధామము నిర్వాణ ధామం అని కూడా అంటారు. ఇది ఆత్మ తన పరిచయం చెప్పుకుంటుందన్నమాట. బాప్ भी कहते हैं कि देह अभिमान छोड़ देही अभिमानी बनो, बाप को याद करो. బాబా కూడా మనకి ఇక్కడ చెప్తున్నది, నేర్పిస్తున్నది ఏంటి? దేహాభిమానం వదిలి ఆత్మాభిమానిగా తయారవ్వండి, बाबानु ज्ञापकन చేయండి. वो है पतित पावन, ये कोई भी नहीं जानते कि हम आत्मा ही यहाँ आए हैं पाठ बजाने. అతడే పతిత పావనుడు.
ఇది ఎవరికి తెలీదు, మేము కూడా ఆత్మ ఇక్కడ పాత్ర అభినయించడానికి వచ్చాము అని. अब ड्रामा पूरा होता है, वापस जाना है, इसलिए कहते हैं मुझे याद करो तो तुम्हारे विकर వినాశ్ హోంగే. ఇప్పుడు డ్రామా పూర్తవుతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి అందరము. అందుకే బాబా చెప్తున్నారు, ఈ సమయంలో నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి. ఇంటికి వెళ్లే ముందు మీ కర్మలు వినాశనం చేసేసుకోవాలి. మరి इसको ही संस्कृत में कहते हैं मन मना भाव. बाप ने कोई संस्कृत में नहीं कहा है, बाप तो इस हिंदी भाषा में समझाते हैं. దీనిని సంస్కృతంలో రాశారు, మన్ మన భవ అని చెప్పినట్టు. మన్ మన భవ, మనస్సు నా స్మృతి అందే పెట్టండి అని బాబా ఏదైతే చెప్తున్నారో దాన్ని సంస్కృతంలో అలా రాశారు, మన్ మన భవ అని. అంతేకాని బాబా డైరెక్ట్ గా గీతా జ్ఞానం వినిపించినప్పుడేమి అలాంటి సంస్కృత పదాల్లో చెప్పటం లేదు. బాబా ఈ హిందీ భాషలోనే చెప్తున్నారు, మనకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నారు బాబా. जैसे गवर्नमेंट कहती एक ही हिंदी भाषा होनी चाहिए, बाप ने भी वास्तव में हिंदी में ही समझाया है. गवर्नमेंट కూడా జాతీయ భాష హిందీయే ఉండాలి అని పెట్టిందో, బాబా కూడా వాస్తవానికి హిందీలోనే మనకు జ్ఞానం వినిపించారు. బ్రహ్మతనలో వచ్చి బాబా డైరెక్ట్ గా వినిపించింది హిందీ భాషలోనే. परंतु इस समय अनेक धर्म मठ पंथ होने के कारण भाषाएं भी अनेक प्रकार की कर दी है. కానీ ఈ సమయంలో అనేక ధర్మాలు, అనేక మఠాలు, అనేక సంస్థలు ఉన్న కారణంగా భాషలు కూడా అనేక రకాలు ఉన్నాయి ఇక్కడ. సతయుగ్ में इतनी भाषाएं होती नहीं जितनी यहाँ है. ఇక్కడ ఉన్నంత భాషలు, ఇన్ని రకాలు సతయుగంలో ఉండవు భాషలు అంటున్నారు బాబా. गुजरात में रहने वालों की भाषा अलग, जो जिस गांव में रहते वो वहां की भाषा जानते हैं. अनेक मनुष्य अनेक भाषाएं. सतयुग में तो एक ही दर एक ही భాష थी. గుజరాత్ లో ఉండే వారిది గుజరాతీ భాష వేరుగా ఉంటుంది, ఏ రాష్ట్రంలో ఉండే వాళ్ళది వాళ్ళ భాష ఉంటుంది. ఇక్కడ ఆంధ్రాలో తెలుగు ఉంటుంది కదా. అనేక మనుషులు అనేక భాషలు. ఇక్కడ సత్యుగంలో ఒకే ధర్మం ఒకే భాష ఉండేది. అక్కడ ఏ భాష ఉంటుంది? దేవనాగరిక భాష. హిందీ అని కూడా చెప్పం. ఇప్పుడు మనం చెప్పుకునే హిందీ కూడా డైరెక్ట్ గా అక్కడ ఉండదు. హిందీ సంస్కృతం ఈ రెండింటి నుండి కలిసి దేవనాగరిక భాష ఉంటుంది అక్కడ. अभी तुम बच्चों को सृष्टि के आदि मध्यांत की नॉलेज बुद्धि में है, ये कोई शास्त्र में नहीं है. ऐसा कोई शास्त्र नहीं जिसमें ये नॉलेज हो. ना कल्प के आयु का ही लिखा हुआ है, ना किसको मालूम है. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పిల్లల బుద్ధిలో సృష్టి యొక్క ఆది మధ్య అంతే జ్ఞానం ఉంది, ఇది ఏ శాస్త్రాల్లో రాయబడి లేదు. కల్ప యొక్క ఆయుష్ కూడా ఎక్కడ రాయలేదు, ఎవరికి తెలియదు. రాశారు అంత ఎక్యురేట్ గా అయితే ఎక్కడ లేదు. सृष्टि तो एक ही है, सृष्टि का चक्र फिरता रहता है, नई से पुरानी, पुरानी से फिर नई होती है. इसको ही कहा जाता है स्वदर्शन चक्र. सृष्టి అయితే ఒకటే, ఈ సృష్టిలోనే చక్రం తిరుగుతూ ఉంటుంది. కొత్త నుండి పాత, పాత నుండి కొత్తది అవుతూ ఉంటుంది. దీనిని తెలుసుకోవటమే స్వదర్శన చక్రం తిప్పటము అంటారు. जिसको इस चक्र का नॉलेज है उसको कहा जाता है स्वदर्शन चक्रधारी. ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది, పరివర్తన ఎలా వస్తూ ఉంటుంది ఈ చక్రంలో, దీనిని తెలుసుకొని అనుభవం చేసుకోవటాన్ని స్వదర్శన చక్రధారి కావటం అని చెప్తారు. ఎవరికి ఈ చక్రం యొక్క జ్ఞానము లభిస్తుందో వాళ్ళని స్వదర్శన చక్రధారిలు అంటారు. आत्मा को ज्ञान देते ये सृष्टि चक्र कैसे फिरता है, वो फिर कृष्ण को विष्णु को स्वदर्शन चक्र दे देते हैं. మన ఆత్మకి ఇప్పుడు జ్ఞానం ఉంది ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని. కాబట్టి స్వదర్శన చక్రధారిలు ఎవరు? మనము. కానీ అక్కడ విష్ణు లేదా కృష్ణుడు చక్రాన్ని తిప్పినట్టు చూపించేశారు శాస్త్రాల్లో. अब बाप समझाते उन्हों को तो नॉलेज थी नहीं, सृष्टि के आदि मदंत का नॉलेज బాప్ ही देते. అయితే బాబా చెప్తున్నారు కృష్ణుడికి విష్ణుకి అక్కడే జ్ఞానం లేదే, చక్రం యొక్క జ్ఞానం. సృష్టి యొక్క ఆది మధ్య అంతే జ్ఞానం బాబాయే ఇస్తున్నారు. సంగమయుగంలో మనకి ఈ జ్ఞానం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. अब बाप समझाते हैं उन्हों को तो नॉलेज थी नहीं, सृष्टि के आदि मध्यांत का नॉलेज
बाप ही देते हैं। ये है स्वदर्शन चक्र, बाकी कोई हिंसा की बात नहीं जिससे गला कट जाए, ये सब झूठ लेके दिया है। ఇది బాబా మనకి ఇచ్చింది స్వదర్శన చక్రం. స్వదర్శన చక్రం అంటే ఏంటని ఇంతసేపు వివరించారు కదా బాబా. అంతేకాని హింస చేసే చక్రం, చేతిలో పట్టుకునే చక్రం, ఇది వదిలితే ఎవరు మెడ కట్ అయిపోతుంది, అలాంటి చక్రం కాదు ఇది. అవన్నీ అసత్యమైన కథలు రాసేసారు శాస్త్రాల్లో అని చెప్తున్నారు బాబా. ఏ నాలెడ్జ్ బాప్కి सिवाय कोई मनुष्य मात्र दे ना सके, मनुष्य को कभी भगवान कह नहीं सकते, जबकि ब्रह्मा विष्णु शंकर को भी దేవత కహా జాతా హై. ఈ జ్ఞానము మానవ మాత్రులు ఎవరు ఇవ్వలేరు, మానవుల్ని భగవంతుడని ఎప్పుడు అనుకోవటానికి లేదు. బ్రహ్మ విష్ణు శంకరుని కూడా దేవత అని చెప్పినప్పుడు మనుషులు ఎవరినైనా భగవంతుడని ఎలా చెప్పగలము? जो बाप की महिमा है वो देवताओं की भी नहीं. बाप तो राजयोग सिखा रहे, ऐसे नहीं कहेंगे बच्चों की भी वही महिमा है जो बाप की है. బాబా మహిమ ఏదైతే ఉందో అది దేవతలకి ఉండదు అంటున్నారు బాబా. బాబా రాజయోగం నేర్పిస్తున్నారు, ఇది బాబా మహిమ కదా. పిల్లలకి అదే మహిమ ఉంటుందా? ఉండదు. దేవతలకి అలా అంటారా రాజయోగం నేర్పించేవారని? बच्चे फिर भी पुनर्जन्म लेते, बाप तो पुनर्जन्म में नहीं आते हैं. పిల్లలు పునర్జన్మల్లో వస్తూ ఉంటారు కదా, బాబా పునర్జన్మలో రారు. రూపం ఒకటే, అతడి బిందు మన బిందు, కానీ తేడా ఉంటుంది కదా. మహిమ ఇద్దరిది ఒకటే ఎలా అవుతుంది? बच्चे बाप को याद करते, ऊंचे थे ऊंचे भगवान वो सदा पावन है. बच्चे पावन बन फिर पतित बनते हैं, बाप तो है ही पावन. పిల్లలు బాబాను జ్ఞాపకం చేస్తారు, పిలుస్తారు, పునర్జన్మల్లో ఉంటారు కదా. బాబా పునర్జన్మల రారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు అతడు, సదా పావనంగా ఉండేవాడు అతను. అదే పిల్లలు మనదేంటి, మన పాత్ర పావనంగానే ఉంటాం మనం, మళ్ళీ జన్మలో వచ్చి పతితులైపోతాం అన్నమాట. కానీ బాబా ఉండేదే పావనుడు అతడు. బాప్కా వర్ష भी जरूर चाहिए. बच्चों को एक तो मुक्ति चाहिए, दूसरा జీవన్ ముక్తి चाहिए. బాబా నుండి వారసత్వం కూడా దొరకాలి కదా పిల్లలకు. ఒకటి ముక్తి, ఇంకొకటి జీవన్ ముక్తి వారసత్వం దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. శాంతి ధామ్ కో ముక్తి, సుఖధామ్ కో జీవన్ ముక్తి కహా జాతా హై. శాంతి ధామాన్ని ముక్తి అని, సుఖధామాన్ని జీవన్ ముక్తి అని చెప్తారు. ముక్తి తో సబ్కో మిల్తే, జీవన్ ముక్తి జో పడేంగి ఉన్కో మిలేగి. ముక్తి అందరికీ లభిస్తుంది, ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ ముక్తికి వెళ్ళవలసిందే. కానీ బాబా చదివించే చదువు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి మాత్రం జీవన్ ముక్తి లభిస్తుంది. भारत में बराबर जीवन मुक्ति थी, बाकी सब इतने मुक्ति धाम में थे. सतयुग में सिर्फ एक ही भारत खंड था, लक्ष्मी नारायण का राज्य था. భారతదేశంలో నిజంగా జీవన్ ముక్తి ఉండేది సతయుగంలో. అప్పుడు మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామలో నివసిస్తూ ఉండేవారు. సతయుగంలో కేవలం ఒక భరతఖండమే ఉండేది, లక్ష్మీనారాయణ రాజ్యమే ఉండేది, దేవతలే ఉండేవారు కదా జీవన్ ముక్తిలో. बाबा ने समझाया है लक्ष्मी नारायण के मंदिर सबसे जास्ती बनाते हैं. बिरला आदि जो मंदिर बनाते हैं वो ये नहीं जानते कि लक्ष्मी नारायण को ये बादशाही कहाँ से मिली, कितना समय राज्य किया. బాబా చెప్తున్నారు భారతదేశంలో లక్ష్మీనారాయణ మందిరాలు ఎక్కువగా కట్టిస్తూ ఉంటారు. బిర్లా ఎక్కువగా లక్ష్మీనారాయణ మందిరాలు కట్టిస్తూ ఉంటారు. కానీ వారికి ఇది తెలీదు, ఏ మూర్తుల్ని అయితే మనం కట్టించేమో, మందిరాలు కట్టించేమో, ఆ లక్ష్మీనారాయణకి రాజ్యం ఎక్కడి నుండి దొరికింది, ఎన్నాళ్ళు వాళ్ళ రాజ్యం నడిచింది అనేది వాళ్ళకి తెలీదు. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎన్నాళ్ళు రాజ్యం నడిచింది, ఇన్ని రోజులు రాజ్యం నడిచింది అనుకోండి, 1250 సంవత్సరాలు. ఒకవేళ 1250 సంవత్సరాలు లేదా ఎన్ని రోజులు వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకైతే మనకైతే తెలిసింది, కానీ ఎన్ని రోజులే రాజ్యం చేయనియండి, ఇప్పుడైతే లేరు కదా, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు రాజ్యం నడిచాక, ఇది ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. తో జైసే గుడియోं की पूजा हुई ना, इसको कहा जाता है भक्ति. आपे ही పూజ ఫిర్ आपे ही పూజారి. దీన్ని బొమ్మల పూజ అంటారు కదా, పరిచయం ఏమీ తెలియకుండా విగ్రహాలు పెట్టి పూజ చేయడం, భక్తి ఇది. అందుకే మీరే పూజ్యులు,
మీరే పూజారీలు అని చెప్పారు విగ్రహాలు ఎదురుగా వెళ్ళి. అంటే మనమే దేవతలుగా పూజలుగా ఉంటున్నాం. మళ్ళీ పరిచయం ఏం తెలియకుండానే మన విగ్రహాలు మనం పెట్టేసుకొని పూजारी पूजल చేస్తున్నాం. पूज्य और पुजारी में बहुत फर्क है, उनका भी अर्थ होगा ना. पतित उनको कहा जाता है जो विकारी है, क्रोधी को पतित नहीं कहेंगे, जो विकार में जाते उनको पतित कहा जाता है. పూజ్యులు పూజారీలు చాలా తేడా ఉంది కదా ఈ రెండు మాటలలో. దానికి కూడా అర్థం ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. మీరే పూజలు మీరే పూజారీలు అన్నారంటే దానికి కూడా అర్థం ఉంటుంది కదా, అది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. పూజ్యులుగా ఉంటూ పునర్జన్మల్లో వచ్చి పూజారి అయి భక్తి ఎలా ప్రారంభిస్తున్నాము అని. మనుషులైతే విగ్రహాలు ఎదురుగా వెళ్ళి మీరే పూజలు మీరే పూజారీలు అనేస్తారు, కానీ అర్థం వాళ్ళకి తెలీదు. బాబా చెప్తున్నారు అలాగే పతితులు అయిపోయాము పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు కదా. పతితులు అంటే మీనింగ్ ఏంటి అది కూడా బాబా చెప్తున్నారు. ఎవరైతే కామ వికారానికి వశమే వికారి అవుతారో వారిని పతితులు అంటారు. కోపంలో వస్తారు చూడండి, కోపం అనేది కూడా ఒక వికారమే పంచ వికారాల్లో, కానీ క్రోధీలని ఎప్పుడు పతితులు అని వర్ణించరు. ఎవరైతే వికారాలలోకి వెళ్తూ ఉంటారో వారిని పతితులు అంటారు. बाबा काम विकाराన్ని ఉద్దేశించి చెప్తున్నారు. इस समय तुमको ज्ञान अमृत मिलता है, ज्ञान का सागर है ही एक बाप. ఈ సమయంలో మీకు జ్ఞాన అమృతం లభిస్తుంది. జ్ఞాన సాగరుడు ఉండేది ఒక బాబా. बाबा ने समझाया ये भारत ही सतो प्रधान ऊंचते ऊंचता अभी तमो प्रधान है, ये तुम्हारी बुद्धि में है. బాబా చెప్తున్నారు ఈ భారతదేశమే సతో ప్రధానంగా ఉండేది ఉన్నతంగా, ఇప్పుడు తమో ప్రధానం అయిపోయింది. ఇప్పుడు మీ బుద్ధులో ఈ విషయాలు ఉన్నాయి. యహ कोई राजा ही तो है नहीं, ये है ही प्रजा का प्रजा पर राज. सत्युग में बहुत थोड़े होते, अभी तो कितने हैं. ఇప్పుడు రాజరికం అనేది లేదు, ప్రజారాజ్యం నడుస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. సత్యుగంలో చాలా తక్కువ మంది జనాభా ఉంటారు. ఇప్పుడు ఎంత మంది పెరిగిపోయారు కదా జనాభా. विनाश की तैयारियां भी होती है, डेली परेशान तो बनना ही है, परंतु ये कोई जानते नहीं है. वो तो समझते ये न्यू दिल्ली है. బాబా చెప్తున్నారు వినాశన యొక్క తయారీలు కూడా జరుగుతుంది. జనాభా అతికి వచ్చేసారు. సతీగణ చాలా తక్కువ మంది ఉండేవారు, ఎన్ని కోట్ల జనాభా అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు వినాశనం అవడానికి తయారీలు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు బాబా. ఢిల్లీ పరిస్థాన్గా తయారవ్వాల్సి ఉంది, కానీ మనుషులకి ఇది తెలియదు. ఇది న్యూ ఢిల్లీ తయారు చేసాము అనుకుంటున్నారు, కానీ ఢిల్లీ ఉండదు కదా, ఇదే పరిస్థాన్ అవుతుంది. సతీగలు ఏమని పిలుస్తారు, ఢిల్లీయే క్యాపిటల్. సతీగంలో కూడా రాజధాని నగరం ఢిల్లీ ఉంటుంది, కానీ పరిస్థాన్ అయిపోతుంది అక్కడ. పరిస్థాన్ అనే చెప్తారు ఢిల్లీ ప్రాంతాన్ని, ఢిల్లీ అనే పేరు ఉండదు అక్కడ. इस पुरानी दुनिया को पलटने वाला कौन है ये किसको पता नहीं, कोई शास्त्रों में भी नहीं है. అయితే ఈ పాత ప్రపంచాన్ని మార్చేది ఎవరు, ఇది ఎవరికి తెలీదు, ఏ శాస్త్రాల్లో కూడా రాసి లేదు. సమझाने वाला एक ही बात है, బాబా వచ్చి ఒకరే ఇది చెప్పగలుగుతున్నారు వివరాలు. अभी तुम बच्चे नई दुनिया के लिए तैयारी कर रहे हो, कोड़ी से हीरे मिसल बन रहे हो. ఇప్పుడు పిల్లలు మీరు కొత్త ప్రపంచం కోసం తయారవుతున్నారు, గుడ్డిగవ్వ నుండి वज्र समानंगा తయారవుతున్నారు. भारत कितना साल्वेंट था, दूसरा कोई धर्म नहीं था, अभी तो अनेक धर्म है. अब रहम दिल बाप को याद करते हैं. భారతదేశం ఎంత సంపదలతో నిండుగా ఉండేది, వేరే ధర్మాలే ఉండేవి కాదు. ఇప్పుడైతే ఎలా అయిపోయారు, అనేక ధర్మాలు అయిపోయాయి. దయా హృదయుడైన బాబాను పిలుస్తున్నారు, దయ చూపించండి అని ఈ సమయంలోని. भारत सुखदाम था ये बोल गए, अब तो भारत का क्या हाल है, नहीं तो भारत है ఎంత. భారతదేశం సుఖదామంగా ఉండేది, ఈ విషయాన్ని మర్చిపోయిన మనుషులు. భారతదేశ యొక్క గతి ఎలా అయిపోయింది, లేకపోతే ఒకప్పుడు భారతదేశం హెవెన్ గా ఉండేది, స్వర్గంగా. बाप का जन्म स्थान है ना, तो ड्रामा अनुसार उनको तरस आ जाता है. भारत तो प्राचीन देश है, बाबा को जन्म भूमि दी, जन्म स्थानम భారతదేశం. కాబట్టి బాబా చెప్తున్నారు డ్రామా అనుసారం బాబాకు భారతీయుల మీద జాలి కలుగుతుంది. భారతదేశమే ప్రాచీన దేశమైంది. कहते भी है बराबर क्राइस्ट से 3000 वर्ष पहले
భారత్ స్వర్గ తా और कोई धर्म नहीं था. క్రిస్టియన్ ధర్మం వారు కూడా చెప్పుకుంటున్నారు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలలో భారతదేశం స్వర్గంగా ఉండేది. అప్పుడు ఇంకే ధర్మాలు ఉండేవి కాదు అని స్పష్టంగా వారు కూడా చెప్తూ ఉన్నారు. అభి ఈ భారత్ బిల్కుల్ పటాకర్ పడా హై. ఇప్పుడు భారతదేశం పూర్తిగా దిగజారిపోయింది, కిందకు దిగిపోయింది. పట్ అంటే కిందకి, బాగా నేలకి చేరుకుందన్నమాట. गाते तो है भारत हमारा देश सबसे ऊंच था, नाम ही था हेवन स्वर्ग. పాటలు కూడా పాడుతున్నారు మా భారతదేశం చాలా ఉన్నతంగా ఉండేది. ఎలా ఉండేది? దాని పేరే హెవెన్, స్వర్గం అన్నారు. అలా ఉండేది. भारत की महिमा का भी कोई को पता नहीं. बाप आकर भारत की कहानी समझाते. భారతదేశం యొక్క మహిమ కూడా ఎవరికి తెలియకుండా అయిపోయింది. బాబాయ్ వచ్చి భారతదేశం యొక్క కథ ఏంటో మనకు చెప్తున్నారు. అప్పుడు ఓహో భారతదేశం ఇంత గొప్ప దేశమా అని మనకు తెలుస్తుంది అన్నమాట. భారతీయులు అయి ఉండి భారతదేశం యొక్క మహిమ తెలియదు కదా, బాబా వచ్చి చెప్తేనే తెలుస్తుంది మనకి. भारत की महिमा का भी कोई को पता नहीं. बाप आकर भारत की कहानी समझाते. भारत की कहानी माना दुनिया की, इसको सत्यनारायण की कहानी कहा जाता है. భారతదేశం యొక్క కథ వినిపిస్తున్నారు కదా బాబా. భారతదేశం యొక్క కథ అంటేనే ప్రపంచం యొక్క కథ. ఎందుకంటే సత్యగల ప్రపంచం అంటే భారతదేశమే, ఇంకా వేరే ఖండాలు వేరే దేశాలు ఉండవు కదా. అందుకని అవి తర్వాత వస్తాయి, వేరే ఖండాలు వేరే దేశాలు. అంటే ప్రారంభం నుండి కూడా ప్రపంచం అంటే ఇది భరత ఖండం, భారతదేశం. అందుకని భారతదేశ యొక్క కథ అంటేనే టోటల్ ప్రపంచ యొక్క కథ అని లెక్కలోకి వచ్చేస్తుంది. దీనిని, ఈ కథని సత్యనారాయణ కథ అని కూడా చెప్తారు. बाप ही बैठ समझाते. पूरे 5000 वर्ष पहले भारत में लक्ष्मी नारायण का राज्य था, जिन्हों के चित्र भी है, परंतु उन्हों को ये राज्य कैसे मिला? सत्य के आगे क्या था, संगम के आगे क्या था? कलयुग यह है संगम युग, जिसमें बाप को आना पड़ता है. బాబా చెప్తున్నారు, బాబాయే కూర్చొని మనకి కథ చెప్తున్నారు. పూర్తి 5000 సంవత్సరాల పూర్వం భారతదేశంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టుకున్నాం, వాళ్ళు ఉండేవారు అనే దానికి గుర్తుగా. కానీ వాళ్ళకి ఆ రాజ్యం ఎలా దొరికింది లక్ష్మీనారాయణకు? ఇదెవరు ఆలోచించట్లేదు. సతీయుగంలో ఉండేవారు కదా లక్ష్మీనారాయణ. సతీయుగానికి ముందు ఏం నడిచింది? సంగమయుగమ. సంగమయుగానికి ముందు ఏముండేది? కలియుగమ. ఇది ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు సంగమయుగం నడుస్తుంది, ఇక్కడే బాబా దిగి రావాల్సి వస్తుంది. क्योंकि जब पुरानी दुनिया को नया बनाना हो तभी मुझे आना पड़ता है, पति दुनिया को पावन बनाने. ఎందుకంటే బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేయవలసి ఉంటుందో అప్పుడే నేను రావాల్సి ఉంటుంది పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయటానికి. అంటే పూర్తి పతితం అయిపోవాలి, పూర్తి పాతదైపోవాలి ప్రపంచం, అప్పుడు నేను రావాలి దీన్ని కొత్తదిగా పావనంగా తయారు చేయటానికి అని చెప్తున్నారు బాబా. మేరే లియే ఫిర్ కహ్ దియా హై సర్వవ్యాపి యుగే యుగే ఆతా హై తో మనిషి మూంజ్ గయే. కానీ నేను ఎప్పుడు వస్తాను, దేనికోసం వస్తాను, ఇది మనుషులకు తెలియలేదు కదా. శాస్త్రాలు ఏం రాసేసుకున్నారు? సర్వవ్యాపి అని. అంటే ఎప్పుడు మన అందరిలో ఉంటాడు అని, అతడు వస్తూ ఉంటాడు అనేది అక్కడ నిరూపణ అవ్వదు కదా. ఎప్పుడు మనలో ఉన్నాడు అతను, సర్వవ్యాపి అని. ఇంకోవైపు ఏం రాశారంటే గీతలో యుగే యుగే అని రాసేసారు. సంభవామి యుగే యుగే, యుగ యుగంలో వస్తూ ఉంటారని. యుగ యుగంలో వస్తారా? సతీయుగంలో ఎందుకు వస్తారు? అందరూ పూర్తి పావనంగా ఉంటారు కదా, కొత్త ప్రపంచం కదా. త్రేతాలో వస్తారా? కొంచెం 2 కాలాలు తగ్గుతాయి కానీ చాలా వరకు అక్కడ కూడా పావనంగానే ఉంటారు కదా. ద్వాపరయుగంలో వస్తారా? ద్వాపరయుగంలో కూడా ఆఫ్ పతిత పావన స్థితి. కలియుగ ప్రారంభంలో వచ్చేస్తారా? అక్కడ కూడా ఇంకా కొంచెం ధర్మం అనేది ఉంటుంది, పావన స్థితి. కలియుగ చివరికి పతితత్వము అనేది, అధర్మము అనేది చరమ సీమకు చేరుకుంటది, హైయెస్ట్ స్టేజ్ కి. అప్పుడు బాబా దిగి రావాల్సి ఉంటుంది. యుగే యుగే కాదు. ఇలా రాసేయడం వలన మనుషులు సంశయంలో ఉన్నారు, స్పష్టత లేదు వారి బుద్ధిలో.
సంగమం को सिर्फ तुम जानते हो కాబట్టి పాతది కొత్తది మధ్య బాబా వస్తారు ఈ ప్రపంచాన్ని కొత్తదిగా చేయటానికి. ఇదే సంగమ యుగము. ఇది మీకు తెలుసు. तुम कौन हो बोर्ड पर लिखा हुआ है प्रजापिता ब्रह्मा कुमार कुमारी. ब्रह्मा का बाप कौन? शिव. ऊंचते ऊंच. पीछे है ब्रह्मा. फिर ब्रह्मा द्वारा रचना होती है. మీరెవరు అనే పరిచయం సెంటర్ దగ్గర బోర్డు పైనే ఉంటుంది. ఎవరైనా చదువుకుంటే అర్థం అవుతుంది కూడా ఆలోచిస్తే. ఏంటది? ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంటే ఇక్కడ ఉండేవారు ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు అని పరిచయం ఉంది కదా బోర్డులోనే. అయితే ఈ బ్రహ్మ కుమార్ కుమారీలకు తండ్రి బ్రహ్మ అయితే బ్రహ్మ బాబా పైన తండ్రి ఎవరు? శివుడు. ఉన్నతోన్నతమైన వాడు. అతని తర్వాత బ్రహ్మ. బ్రహ్మ తర్వాత బ్రహ్మ ద్వారా రచన జరుగుతుంది. బీకేలు. प्रजापिता तो जरूर ब्रह्मा को ही कहा जाता है, शिव को प्रजापिता नहीं कहेंगे. ప్రజాపిత అనే బిరుదు అయితే బ్రహ్మ బాబాకి వర్తిస్తుంది, శివుడికి ప్రజాపిత అనరు. ఎందుకంటే ప్రజల మధ్య జన్మల్లో వచ్చి జీవించరు కదా శివబాబా. ఎలాగైతే నాన్నగారు ఇంట్లో లేకుండా దూరంగా ఎక్కడో ఉంటున్న పరిస్థితులలో ఇంట్లో ఉన్న అన్నయ్యకు ఇంటి బాధ్యతలు అప్పచెప్తారనమాట. అప్పుడు ఇంట్లో ఉన్న సభ్యులతో కలిసి నివసించేవారు అన్నయ్య ఉంటారు. నాన్నగారు అయితే దూరంగా ఉంటూ ఉంటారు కదా. లౌకికంలో కూడా అంతే కదా. నాన్నగారు దగ్గర లేని పరిస్థితుల్లో అన్నకు అప్పచెప్తారు కదా. అలాగా ఇక్కడ కూడా శివబాబా పరంధామంలోనే ఉంటారు. అతడు ఆత్మల తండ్రి. కానీ జన్మలలో సాకార రూపంలో మన తోడుగా ఉండి ఈ ప్రపంచాన్ని లీడ్ చేయాల్సినటువంటి నడిపించాల్సిన బాధ్యత బ్రహ్మ బాబా పైన, మన పెద్ద సోదరుడు బ్రహ్మ బాబా పైన ఉంచుతున్నారు. అందుకే అతనికి ప్రజాపిత అనే బిరుదు బ్రహ్మ బాబాకే దొరుకుతుంది. బ్రహ్మ బాబా పైనే ఈ సృష్టి రచన ఆధారపడి ఉంటుంది. మానవ సృష్టి వంశం తయారవుతుంది. శివ్ సభి ఆత్మం కా నిరాకార్ బాపే. శివ్ బాబా అయితే నిరాకార్య ఆత్మలందరికీ తండ్రి అవుతారు, ప్రజాపిత కారు. फिर यहाँ आकर ప్రజాపిత బ్రహ్మ ద్వారా అడాప్ట్ करते. ఆత్మల తండ్రి ఎప్పుడు శివబాబా. ప్రతి యుగంలో కూడా అతనే మన తండ్రి, అవినాశి తండ్రి. అతడు ఈ సాకార ప్రపంచంలో దిగి వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనల్ని దత్తత తీసుకున్నప్పుడు డైరెక్ట్ అతని పిల్లలు అని పిలువబడతాం మనం. ఆత్మరూపంలో ఎప్పుడు పిల్లలై ఉండడం అనేది వేరు. అతడు సాకారంగా బ్రహ్మలో దిగి వచ్చినప్పుడు అతన్ని గుర్తుపట్టి మనం అతన్ని చేరడము, అతనితో ఉన్న రిలేషన్ మనం అనుభవం చేయడము, సర్వ సంబంధాలు, ఇది అందరికీ రాదన్నమాట. ఈ భాగ్యం అందరికీ ఉండదు. बाप समझाते मैंने इसमें प्रवेश किया है, उन द्वारा तुम मुखवंशावली ब्राह्मण बने हो. ब्रह्मा द्वारा ही तुमको ब्राह्मण बनाई, फिर देवता बनाता हूँ. శివ బాబా చెప్తున్నారు, నేను ఈ బ్రహ్మలో ప్రవేశించాను, మీ అందరినీ ముఖవంశావళి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నాను. బ్రహ్మ ద్వారానే మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేసి బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా తయారు చేస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. అభి తుమ్ బ్రహ్మాకే బచ్చే బనే హో. బ్రహ్మ కిస్కా బచ్చ. ఇప్పుడు మీరు బ్రహ్మ యొక్క పిల్లలుగా తయారయ్యారు. అయితే బ్రహ్మ ఎవరి సంతానం, ఎవరి పుత్రుడు? బ్రహ్మకి బాప్ కా కోయి నామ్ హే? బ్రహ్మకు తండ్రి ఎవరు, పేరు ఏమైనా ఉందా ఆ తండ్రికి? ఓ హే శివ్ నిరాకార్ బాప్. ఎవరు? అతడు శివుడు, నిరాకార తండ్రి. ఓ ఆకార్ ఇన్మే ప్రవేశ్ కర్ అడాప్ట్ కర్తే ముఖ వంశావళి బనాతే. అతడు వచ్చి ఈ బ్రహ్మ బాబా శరీరంలో ప్రవేశించి మన అందరినీ దత్తత తీసుకుంటున్నారు. ఇలా దత్తత అయిన వారిని ముఖవంశావళి సంతానము అని చెప్తారు. ముఖవంశావళిగా తయారు చేస్తున్నారు బాబా. ముఖం నుండి పుట్టిన వంశం కదా మనం, గర్భం నుండి కాదు.
बाप कहते मैं इनके बहुत जन्मों के अंत में प्रवेश करता हूँ, ये हमारा बन जाता है, సన్యాస ధారణ करते हैं. శివ బాబా చెప్తున్నారు నేను ఈ బ్రహ్మా బాబా యొక్క చాలా జన్మల అంతిమ జన్మ నడుస్తుంది కదా, లాస్ట్ జన్మ, అప్పుడు ఇతనిలో ప్రవేశించి వస్తున్నాను, అప్పుడు ఇతను నా వాడిగా తయారైపోతున్నారు. శివబాబాకి అడాప్ట్ అయిపోతున్నారు కదా బ్రహ్మా బాబా. సన్యాసం ధారణ చేస్తున్నారు శివబాబాని తెలుసుకొని బ్రహ్మా బాబా. అప్పటి నుండి పేరు మార్చారు కదా, లేకపోతే అంతకుముందు దాదా లేఖరాజ్ ఎప్పుడైతే సన్యాసం ధారణ చేశారో బ్రహ్మా బాబా. సన్యాసం ధారణ చేయడం అంటే విభూతి పొట్టు కాషాయ వస్త్రాలు కాదు. శివబాబా రాకముందు ఏ బట్టలతో ఉన్నారో బ్రహ్మా బాబా అదే బట్టలతో ఉన్నారు. శివబాబా వచ్చాకేమీ పంచి కట్టడం అది మొదలు పెట్టలేదు బాబా. లౌకికంలో సిస్టమ్ ఏంటంటే పూర్వం రోజుల్లో 40 సంవత్సరాలు దాటితే అప్పటి నుండి వాళ్ళలో ఒక వైరాగ్య భావాలు మొదలయ్యేవన్నమాట. వాళ్ళ బట్టలు ధరించే విధానం మారిపోయింది. అంతకుముందు ప్యాంటు షూట్ వేసుకున్న 40 సంవత్సరాలు దాటితే పంచి కట్టుకోవటం అనేది మొదలు పెట్టేవారు. ఆ విధంగా ఆ ఆచార ప్రకారంగా బ్రహ్మా బాబా అప్పట్లోనే ఆయనకు ఆ వస్త్ర విధానం ఉండేది. శివబాబా రాకముందే, శివబాబా వచ్చాక కూడా అదే ఉంది. అందుచేత సన్యాసం అంటే ఇక్కడ ఏదో వేషభూష మారేది కాదు. కిస్కా సన్యాస్, ఏంటి సన్యాసం చేశారు బాబా? 5 వికారంగా, పంచవికారాలు సన్యాసం చేశారు. అప్పుడు శివ బాబా పేరు మార్చారు బ్రహ్మా బాబాది. దాదా లేఖరాజు నుండి ప్రజాపిత బ్రహ్మ, పితాశ్రీ బ్రహ్మ. घर बार छोड़ने की दरकार नहीं, गृहस्थ व्यवहार में रहते पवित्र रहना है. ఇక్కడ సన్యాసం అంటే ఇల్లు వకిలి వదిలే అవసరం లేదు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి, పంచవికారాలను వదలాలి. मामेकम याद करो तो तुम्हारे विकर्म विनाश हो जाएंगे, यही योग है जिससे खाद निकल जाती है और तुम सतोप्रधान बन जाते हो. నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి, ఇదే యోగము, దీంతోనే మీ ఆత్మలో ఉన్న తుప్పు తొలగుతుంది, మీరు సతప్రధానంగా తయారైపోతారు అని బాబా చెప్తున్నారు. భక్తి में तो भल कितने भी गंगा स्नान करे जब तप आदि करे नीचे उतरना जरूर है. భక్తి మార్గంలో ఎన్ని స్నానాలు చేస్తారు, గంగా స్నానాలు, జపాలు, తపస్సులు ఎన్ని చేసినా తప్పకుండా కిందకి దిగుతూనే ఉంటారు. నోములు వ్రతాలు ఎన్ని చేస్తూ ఉంటారు, కిందకు దిగవలసిందే అని చెప్తున్నారు బాబా. सतो प्रधान थे अब तमो प्रधान ही, फिर सतो प्रधान कैसे बने सो सिवाय బాప్ కే కోయి రాస్తా బతా నా సకే. సతో ప్రధానంగా ఉండేవాళ్ళు మనం ఇప్పుడు తమో ప్రధానమైపోయాం, మరల సతో ప్రధానంగా ఎలా తయారు కావాలి, బాబా తప్ప ఎవరు ఈ మార్గం చూపించలేరు. बाप तो बिल्कुल ही सहज रीति बताते हैं, मामेकम याद करो, ये आत्माओं से बात करते हैं. బాబా పూర్తిగా సహజమైన విధానంలో చెప్తున్నారు, నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకోండి. సతో ప్రధానంగా అయ్యే మార్గం ఇదొక్కటి. ఆత్మలతో మాట్లాడుతున్నారు బాబా ఈ విషయాలన్నీ. कोई गुजरातियों व सिंधियों से बात नहीं करते, ये है ही रूहानी ज्ञान. शास्त्रों में है जिस्मानी ज्ञान, रूह को ही ज्ञान चाहिए, रूह ही पतित बना है, उनको ही रूहानी इंजेक्शन चाहिए. బాబా ఆత్మలను చూసి మాట్లాడుతున్నారు, గుజరాతీలతో మాట్లాడుతున్నాను, సింధీలతో మాట్లాడుతున్నాను అని మాట్లాడారు బాబా. ఇది ఉండేది ఆత్మిక జ్ఞానం, ఆత్మలని చూస్తూనే ఇస్తారు బాబా ఈ జ్ఞానము అని చెప్తున్నారు బాబా. శాస్త్రాల్లో ఉన్నది శారీరక జ్ఞానము అంటారు. ఆత్మకే ఇప్పుడు జ్ఞానం కావాలి, ఎందుకంటే ఆత్మలే పతితంగా తయారైపోయాయి. ఇప్పుడు ఆత్మిక ఇంజెక్షన్ ఆత్మకే పడాలి. बाप को कहा जाता है रूहानी अविनाशी सर्जन, वो आकर अपना परिचय देते कि मैं तुम्हारा रूहानी सर्जन हूं. బాబాను ఆత్మిక అవినాశి సర్జన్ అని చెప్తాం. బాబా వచ్చి తన పరిచయం ఇస్తున్నారు, నేను మీ యొక్క ఆత్మిక సర్జన్ అయి ఉన్నాను. సర్జన్ అంటే తెలుసా? డాక్టర్. మన ఆత్మలకి आत्मा रूपंलो डॉक्टर शिव बाबा ये. तुम्हारे आत्मा पतित होने के कारण शरीर भी रोगी हो गया.
ఈ సమయంలో ఆత్మ పతితం అయిపోయింది మీది. మామూలు పతితత్వం కాదు కదా, సంపూర్ణ పతితం అంటారు. పతితం అయిపోవడం వల్లనే ఏమైపోయింది, శరీరాలు కూడా रोगी అయిపోయాయి అని చెప్తున్నారు బాబా. इस समय भारतवासी तथा सारी दुनिया नरकवासी, फिर स्वर्गवासी कैसे बन सकती, सो बाप समझाते. ఈ సమయంలో భారతవాసీలేంటి, ప్రపంచం అంతా నరకవాసిగా ఉన్నారు, మళ్ళీ స్వర్గవాసిగా ఎలా తయారవ్వచ్చు, ఇది బాబాయే చెప్తున్నారు మనకు. बाप ही आकर सब बच्चों को स्वर्गवासी बनाता हूँ. तुम भी समझते बराबर हम నరకవాసి थे. బాబా చెప్తున్నా నేనే వచ్చి పిల్లలందరినీ స్వర్గవాసిగా తయారు చేస్తున్నాను. మీరు కూడా తెలుసుకున్నారు కదా, నిజంగా మనం నరకవాసిగా ఉండేవాళ్ళం. కలియుగ నరక కహా జాతా, అబ్ నరక కభీ అంత్ హై. కలియుగాన్ని నరకము అంటారు. ఇప్పుడు నరకంలో కూడా अंतिम समयाనికి చేరుకున్నాం మనం. भारतवासी इस समय रौरव नरक में पड़ी है, इसको सावरेंटी भी नहीं कहेंगे. లడితే జగడితే రేతే. భారతవాసీలు ఈ సమయంలో రౌరవ నరకంలో పడి ఉన్నారు. రౌరవ నరకం అంటే రోధన ఉండే నరకం, క్షణ క్షణ రోధన. బాబా చెప్తున్నారు ఇక్కడ రాజరికము అని అన్నారు కదా, ఇప్పుడు ఉన్నది ప్రజారాజ్యం, కోట్లాట్లు జగడాలు పరస్పరం. अब बाप स्वर्ग में ले जाने लायक बनाते तो उनका मानना चाहिए, अपने धर्म शास्त्र को भी नहीं जानते, बाप को ही नहीं जानते. ఇప్పుడు బాబా స్వర్గంలో తీసుకెళ్ళటానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు మనల్ని. కాబట్టి బాబా మాట విని నడుచుకోవాలి కదా. కానీ మనుషులు వారి ధర్మశాస్త్రం కూడా వారికి తెలియదు, భారతీయులకు బాబా కోసం కూడా తెలుసుకోకుండా ఉన్నారు. बाप कहते मैंने तुमको पतित से पावन बनाया था, ना कि श्री कृष्ण ने. कृष्ण तो पावन नंबर 1 था. उनको कहते भी है श्याम सुंदर. कृष्ण की आत्मा पुनः जन्म लेते लेते अब श्याम बने, काम चित्त पर बैठ काल्य बने हैं. బాబా చెప్తున్నారు నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేశాను. కల్పపూర్వం కూడా బాబాయే వచ్చి పావనంగా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. శ్రీకృష్ణుడు కాదు పావనంగా చేసేవాడు, కృష్ణుడైతే నంబర్ 1 పావనమైన దేవతగా ఉండేవాడు. పతితుల్ని పావనంగా చేయలేదు, అతను పావన దేవతగా ఉండేవాడు. అతని పేరు కూడా చెప్పుకుంటున్నారు శ్యామ సుందరుడు అని, శ్రీకృష్ణుని పేరు. అంటే కృష్ణుని యొక్క ఆత్మయే సుందరమైనది. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ అతడి ఆత్మ శ్యాముడుగా తయారైపోయింది, నల్లగా. కామచిత మీద కూర్చొని నల్లగా అయిపోయింది కదా ఆత్మ, అందుకే శ్యామ సుందరుడు అని పేరు పెట్టారు. సర్పం కాటేయడం కాదు, వికారాలు కాటు వేసాయి. కృష్ణుడు సర్పం కాటుతో నల్లగా అయిపోయాడని చెప్తారు కదా, సర్పం కాటు కాదు, వికారాలనే సర్పం, వికారాలనే విషయంతో నల్లగా అయిపోయాడు. జగదంబాకు కాళీ క్యూ దిక్కతే ఏ కోయి నహీ జాంతే. జగదంబను కూడా నల్లగా చూపించారు, ఎందుకు అలా చూపించారు ఎవరికి తెలియదు రహస్యం. మనకిప్పుడు తెలిసింది కదా, జన్మల్లో వచ్చి వికారాలకు వశమైపోయి విషతుల్యమైపోతుంది ఆత్మ, అందుకే అలా నల్లగా చూపించారు దేవతల్ని. జైసే కృష్ణకు కాలా దిక్కాయి వైసే జగదంబకు బి కాలా దిక్కాతే. కృష్ణుని మాదిరిగానే జగదంబను కూడా నల్లగా చూపిస్తారు భక్తిలో. అబో తుమ్ కాళీ హో ఫిర్ సుందర్ బంతే. నిజంగా మీరే కదా నల్లగా అయిపోయిన అంబా కృష్ణుడు ఎవరు, మీరే. దేవతలుగా ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు నల్లగా అయిపోయారు, మళ్ళీ బాబా వచ్చి సుందరంగా తయారు చేస్తున్నారు. तुम समझा सकते भारत बहुत सुंदर था, सुंदरता देखनी हो तो अजमेर सोनी द्वारिका में देखो. स्वर्ग में सोने हीरे के महल थे, अभी तो पत्थर बित्तर के है, सब तमो प्रधान है. మీరు ఎవరికైనా ఇది చెప్పొచ్చు, భారతదేశం చాలా సుందరంగా ఉండేది ఒకప్పుడు. సుందరత చూడాలి, భారతదేశం ఒకప్పుడు ఎంత సుందరంగా ఉండేది అనేది చూడాలి అంటే అజ్మీర్ గోల్డెన్ టెంపుల్ ఉంది అక్కడ, అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్తున్నారు బాబా. అజ్మీర్ ఆ ఊర్లో, రాజస్థాన్ లో ఉంది అజ్మీర్. అజ్మీర్ లో ఒక టెంపుల్ ఉంది, చిన్న జాగాలోనే. అది బంగారు ప్రపంచం ఎలా ఉంటుందో మోడల్ తయారు చేస్తారు. బంగారు వజ్ర వైడూర్యాలు మహల్ ఉండేవి అనేది మనకు అక్కడ అర్థం అవుతుంది అనమాట.
ఒక రాజుకి ఆలోచన వచ్చింది, తయారు చేశారు అప్పట్లో. ఇప్పుడైతే వజ్రవైడూర్యాల భవనాలు ఎక్కడున్నాయి? రాయి రప్పలు ఉన్న రాయి రప్పలతో కట్టుకునే భవనాల్లో ఉంటున్నారు కదా. అందరూ తమో ప్రధానమైపోయారు ఇక్కడ. तो बच्चे जानते शिव बाबा ब्रह्मा दादा दोनों इकट्ठे इसलिए कहते हैं बाप दादा. ఇక్కడ శివ్ బాబా బ్రహ్మ దాదా ఇద్దరు కలిసి ఒక శరీరంలో మనకు పాలన ఇస్తున్నారు కదా. ఇద్దరు కంబైన్డ్ గా ఉండడం వలన बाप दादा అని చెప్తాం మనం. वर्षा शिव बाबा से मिलता है, अगर दादा से कहेंगे तो बाकी शिव के पास क्या है. వారసత్వము వీరిద్దరూ ఎదురుగా ఉన్నారు మనకు, శివబాబా బ్రహ్మ బాబా. ఇందులో వారసత్వం శివబాబా నుండి దొరుకుతుంది. ఒకవేళ దాదా నుండి బ్రహ్మా బాబా నుండి మనకి వారసత్వం దొరుకుతుంది అనుకుంటే, ఇంకా శివుడు అంత దూరం నుండి వచ్చి అతని దగ్గర ఏమున్నట్టు మనకి ఇవ్వడానికి. వరుస శివబాబాసే మిల్తే బ్రహ్మ ద్వారా. అందువలన బ్రహ్మ ఇవ్వరు వారసత్వం, శివబాబా నుండే వారసత్వం దొరుకుతుంది. బ్రహ్మ ద్వారా ఇస్తారు, ఈ శరీరంలో వచ్చి మనకు వారసత్వం ఇస్తారు. బ్రహ్మ ద్వారా విష్ణుపురికి స్థాపన. అభి తో రావణ రాజ్య సివాయ్ తుమ్హారే సబ్ నరకవాసి తుమ్ అభి సంగం పర్ హో. బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన చేస్తున్నారు. విష్ణుపురి యొక్క రాజ్యమే మనకు వారసత్వంగా ఇస్తారు శివబాబా. ఇప్పుడైతే రావణ రాజ్యం నడుస్తుంది, మీరు తప్ప మిగిలిన అందరూ నరకవాసిగా ఉన్నారు, రావణ రాజ్యంలో ఉన్నారు. మీరు ఎక్కడున్నారైతే? అందరూ నరకవాసిగా ఉన్నారు. మీరు ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు, స్వర్గానికి వెళ్ళిపోలేదు. అలాని మనుషులతో మనుషుల్లాగా మనం నరకవాసులు కాదు, బాబా పిల్లలు. బాబాతో కలిసి పాత్ర అభినయిస్తున్నాము, సంగమయుగంలో ఉన్నాం. కలియుగాన్ని దాటేసి నరకాన్ని దాటేసి సంగమయుగంలో వచ్చేసింది. బ్రిడ్జ్ కదా, బ్రిడ్జ్ మీద నిలబడి ఉన్నాం మనం, ఇంకా సత్యయుగంలోకి ఎంటర్ అవ్వలేదు. अभी 25 से पावन बन रहे हो, फिर विश्व के मालिक बन जाएंगे. ये कोई मनुष्य नहीं पढ़ाते, तुमको मुरली कौन सुनाते हैं. ఇప్పుడు పతితుల నుండి పావనంగా తయారవుతున్నారు మీరు. పావనంగా అయిపోతే విశ్వానికి మాలికులు అయిపోతారు. ఇది ఏ మనుషులు చదివించట్లేదు ఇక్కడ. ఈ మురళి ఎవరు వినిపిస్తున్నారు మీకు? శివ్ బాబా. పరం నామ్ సే ఆతే పురాణి దునియా పురాణ శరీరం. ఈ మురళి వినిపించటానికి శివ్ బాబా పరంధామం నుండి వస్తున్నారు, పాత ప్రపంచంలో పాత శరీరంలో. कोई को निश्चय हो जाए तो फिर बाप से मिलने के सिवाय रह ना सके. ఇది ఎవరికైనా నిశ్చయం ఏర్పడిపోతే ఎవరు వస్తున్నారు, ఎవరు మాకు రోజు చదివిస్తున్నారు అని బాబాను కలవనిదే ఉండలేరంట. కహే పేలే బేహద్ కే బాప్ కో తో మిలే తైర్ నహీ సకేంగే. వాళ్ళు అంటూ ఉంటారు, ముందు మేం మధుబన్లో అనంతమైన బాబాను కలిసేయాలి, భగవంతుడు వచ్చాడంటే కలవకుండా ఎలా ఉంటాము అని పరుగులు తీస్తారు, వాళ్ళు నిలబడలేరు. కహేంగే బేహద్ కా బాప్ జో స్వర్గ కా మాలిక్ బనాతే ఉన్కి పాస్ హమ్కో ఫౌరన్ లే చలో. అనంతమైన బాబా స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నారు కదా, అతని దగ్గర మమ్మల్ని వెంటనే తీసుకెళ్ళండి అని తపిస్తారు నిశ్చయం ఏర్పడిపోతే. देखे तो सही शिव बाबा का रथ कौन सा है. वो लोग भी घोड़े को श्रृंगारते, पटका निशानी रखते हैं. वो रथ था मोहम्मद का जिसने धर्म स्थापन किया. శివ బాబా రథము ఎవరు, అతను ఎలా వస్తున్నారో చూడాలి అని తపిస్తారు అని చెప్తున్నారు బాబా. అర్థమైతే నిశ్చయం ఏర్పడితే శివ బాబా ఒక రథము ఆధారం తీసుకుని వస్తున్నారు. రథం అంటే శరీరం, బ్రహ్మా బాబా శరీరం. దాని గుర్తు ముస్లిమ్స్ కూడా గుర్రాన్ని అలంకరించి తిప్పుతారు వాళ్ళ పండగ రోజున. ఆ గుర్రానికి పట్కా కడతారు, అలంకరిస్తారంతా, మక్కమల్ బట్టలు వేసి అంతా. అది ముహమ్మద్ యొక్క రథము అని అనుకుంటారనమాట. ముహమ్మద్ అంటే మహమ్మదీయ ధర్మాన్ని స్థాపించిన స్థాపకుడు. అతని యొక్క రథము అని భావించి ఆ గుర్రాన్ని తిప్పుతారనమాట పండగ రోజు వాళ్ళు. భారతవాసి ఫిర్ బైల్ కో తిలక్ దే మందిర్ మే बैल को तिलक दे मंदिर में रखते. అదే భారతవాసీలైతే ఎద్దుకి
బొట్టు పెట్టి దాన్ని మందిరంలో ఉంచుతారు. శివాలయంలో ఎద్దుని చూపించారు కదా. శివబాబా వచ్చే రథము, శివబాబా యొక్క వాహనము అది మానవ శరీరమే. పురుష శరీరంలో వస్తున్నారు కదా బాబా. ఒకటి బాబా వచ్చేటప్పటికి అందరూ కూడా పశు బుద్ధి అయిపోతుంది అన్నమాట. రూపం మనిషి రూపమైన బుద్ధి పశు బుద్ధి, తమో ప్రధాన బుద్ధి. తమో ప్రధాన బుద్ధిని పశుతుల్యమైన బుద్ధి అని వర్ణిస్తారు. అలాంటి ఒక శరీరంలో వస్తారు కదా అందరూ పశుతుల్యం అయిపోయాక. అందుకే పశువుని పెట్టారు. అందులో కూడా ఎద్దునే ఎందుకు పెట్టారంటే ఒక పురుష శరీరంలో వస్తారు కాబట్టి. अब बैल पर तो ना शिव की ना శంకర్ కి సవారీ है कुछ भी समस्या नहीं. అంతేకాని నిజంగా ఎద్దు మీద రావడానికి శివుడు గాని, బిందువు శివుడు అంటే, శంకరుడు అంటే శరీరాన్ని చూపిస్తారు కదా కొత్త తపస్విగా, శంకరుడు కానీ ఎద్దు మీద సవారీ చేసి రాదు. ఏమీ అర్థం తెలియట్లేదు ఎందుకు చూపించాము ఇది అనేది మనుషులకు. ఎద్దుని చూపించటంలో, నందిని చూపించటంలో అర్థం ఏంటి తెలియటం లేదు వాళ్ళకు. शिव निराकार है, वो कैसे सवारी करेंगे? टांगे चाहिए जो बैल पर बैठ सके. ये है అంధశ్రద్ధ. శివుడు నిరాకారుడు కదా, కాళ్లే లేవు కదా ఎగిసి ఎక్కటానికి ఎద్దు మీద, నంది మీద ఎగిరి ఎక్కడానికి కాళ్ళు ఉన్నాయి అతనికి. ఎద్దు మీద కూర్చోవాలంటే కాళ్ళు ఉండాలి కదా, శరీరం ఉండాలి కదా. కాబట్టి శివుడు ఎద్దు మీద ఎక్కి వచ్చాడు అనడం కూడా ఒక అంధశ్రద్ధ అయింది కదా అని చెప్తున్నారు బాబా. గుడ్డి నమ్మకం ఇది. ఆలోచిస్తే ఇప్పుడు బాబా ఒక శరీరంలో వచ్చిందా అని గుర్తుగానే ఎద్దుని నందిని పెట్టారు అని ఆలోచించి మనకు అర్థమవుతుంది. నిజంగా ఒకవేళ నందిలో వస్తే, నిజంగా వచ్చింది మానవ శరీరంలోని బాబా మానవ భాషలో జ్ఞానం చెప్తున్నారు. ఒకవేళ నిజంగా నంది పైన సవారీ చేసి వస్తే ఎద్దులోని రంకెలు వేయాలన్నమాట. ఎద్దులో వస్తే ఇలా మాట్లాడి చెప్పగలరేంటి జ్ఞానం? మాట్లాడి మానవ భాషలో, అది కూడా సంస్కృతం చెప్పనరా మీకు, హిందీలోనే మీకు అర్థమయ్యే భాషలోనే నేను చెప్తున్నాను, సరళమైన భాషలో, మానవ భాష. ఇంకా ఎద్దులో వచ్చి రంకెలు వేస్తే ఏం అర్థం అవుతుంది? మనిషి భాషలో, మానవ భాషలో చెప్తేనే అర్థం కావట్లేదు కదా మనుషులకు. ఎన్ని సంశయాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి, బుద్ధిలో కూర్చోటం లేదు. అలాంటిది రంకెలు వేస్తే ఏం అర్థం అవుతుంది చెప్పండి భగవంతుడి భాష. కాబట్టి నిజంగా ఎద్దు మీద సవారీ చేసి రావడం కాదు, బ్రహ్మ బాబా శరీరంలో వచ్చింది అని గుర్తి అక్కడ నందిని చూపించుకున్నారు. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. फर्स्ट पॉइंट धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप से जो ज्ञान अमृत मिलता है वो अमृत को पीना और पिलाना है. బాబా నుండి ఏదైతే జ్ఞాన అమృతం లభిస్తుందో ఆ అమృతాన్ని త్రాగాలి మరియు త్రాగించాలి. బాబా నుండి ఏదైతే జ్ఞాన అమృతం లభిస్తుందో ఆ అమృతాన్ని త్రాగాలి మరియు త్రాగించాలి. पुजारी से पूज्य बनने के लिए विकारों का त्याग करना. పూజారి నుండి పూజ్యులుగా తయారవటం కోసం వికారాలను త్యాగం చేయాలి. పూజారి నుండి పూజ్యులుగా తయారవటం కోసం వికారాలను త్యాగం చేయాలి. सेकंड पॉइंट, बाप जो स्वर्ग में जाने के लायक बना रहे उनकी हर बात माननी है, पूरा निश्चय बुद्धि बनना है. బాబా ఎవరైతే మనల్ని స్వర్గంలో తీసుకెళ్ళటానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారో అటువంటి బాబా యొక్క ప్రతి మాట
ఒప్పుకోవాలి మనం. పూర్తి నిశ్చయబుద్ధిగా తయారవ్వాలి. బాబా ఎవరైతే మనల్ని స్వర్గంలో తీసుకెళ్ళటానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారో అతని యొక్క ప్రతి మాట ఒప్పుకోవాలి. మనం పూర్తి నిశ్చయబుద్ధిగా తయారవ్వాలి. वरदान, अपने संपूर्ण स्वरूप के आह्वान द्वारा आवागमन के चक्र से छूटने वाले लक्की सितारे भाव तम संपूर्ण स्वरूपम యొక్క ఆహ్వానం ద్వారా ఆవాగమన చక్రం నుండి విడుదలయ్యేటటువంటి, ఆవాగమనము అంటే పునర్జన్మలో రావడం వెళ్ళడం దాన్ని ఆవాగమనము అంటారు. తమ సంపూర్ణ స్వరూపం యొక్క ఆహ్వానం ద్వారా ఆవాగమన చక్రం నుండి విడుదలయ్యేటటువంటి అదృష్ట నక్షత్రాలుగా కండి, లక్కీ స్టార్స్ గా కండి. లక్కీ స్టార్స్, అదృష్ట నక్షత్రాలు కండి. अब अपनी संपूर्ण स्थिति व संपूर्ण स्वरूप का आह्वान करो तो वही स्वरूप सदा स्मृति में रहेगा. फिर जो कभी ऊंची स्थिति कभी नीची स्थिति में आने जाने का आवागमन का चक्र चलता है, बार बार स्मृति और विस्मृति के चक्र में आते हो इस चक्र से मुक्त हो जाएंगे. ఇప్పుడు తమ యొక్క సంపూర్ణ స్థితి మరియు సంపూర్ణ స్వరూపం యొక్క ఆహ్వానం చెయ్యండి. మీ సంపూర్ణ స్వరూపాన్ని మీరు ఆహ్వానించుకుంటూ ఉన్నట్లయితే అదే స్వరూపం సదా స్మృతిలో ఉంటుంది మీకు. తర్వాత అంటే అదే స్మృతి, ఆ స్వరూపమే మీ యొక్క రాబోయే సంపూర్ణ స్వరూపాన్ని మీరు ఆహ్వానించుకుంటూ అదే స్మృతి సదా ఉన్నట్లయితే ఏమవుతుంది? ఏదైతే పురుషార్థంలో అప్పుడప్పుడు ఉన్నత స్థితి అప్పుడప్పుడు నీచ స్థితిలోకి రావడం వెళ్ళడం, అప్ డౌన్ యొక్క చక్రం నడుస్తుందో, మనం పునర్జన్మలో రావడం వెళ్ళడం ఒక చక్రం అయితే, పురుషార్థంలో ఒకప్పుడు పైన ఒకప్పుడు కిందకి ఎక్కడం దిగడం అనేది కూడా ఒక ఆవాగమన చక్రం. ఈ ఆవాగమన చక్రం ఏదైతే నడుస్తుందో పురుషార్థంలో అప్ డౌన్ కావడం, ఉన్నతంగా వెళ్ళిపోవడం, మళ్ళీ అప్పటికప్పుడే పురుషార్థం దిగిపోవటం, ఈ చక్రం ఏదైతే నడుస్తుందో, అలాగే మాటి మాటికి స్మృతి విస్మృతి యొక్క చక్రం ఏదైతే నడుస్తుందో పురుషార్థంలో, బాబాని బాగా జ్ఞాపకం చేస్తాం, బాబాని అస్సలు జ్ఞాపకం చేయడం మర్చిపోతుంటాం, ఇదేమంటారు? స్మృతి విస్మృతి యొక్క చక్రం. ఇలాంటి చక్రాల నుండి ముక్తులైపోతారు. మీ సంపూర్ణ స్వరూపాన్ని మీరు ఆహ్వానించి అదే స్మృతిలో ఉన్నట్లయితే ఈ చక్రాల నుండి ముక్తులైపోతారు. పురుషార్థంలో అప్ డౌన్ లో వచ్చే చక్రం, స్మృతి విస్మృతి యొక్క చక్రం, వీటి నుండి ముక్తులైపోతారు. वे लोग जन्म मरण के चक्र से छूटने चाहते और आप लोग व्यर्थ बातों से छूट चमकते हुए लेके सितारे बन जाते हो. బయట మానవులైతే జనన మరణాల చక్రం నుండి విడుదలవ్వాలి అనుకుంటారు. మరి మీరు వ్యర్థ విషయాల నుండి విడుదలయ్యి మెరుస్తున్న అదృష్ట నక్షత్రాలుగా తయారైపోతున్నారు. వ్యర్థ చక్రాల నుండి విడుదలయ్యి, జన్మల చక్రం నుండి కాదు, వ్యర్థ విషయాల చక్రం నుండి విడుదలై మెరిసేటటువంటి అదృష్ట నక్షత్రాలుగా తయారైపోతున్నారు. స్లోగన్, కిసి భీ విఘ్న కే వశ్ హోనా అర్థాత్ డైమండ్ పర్ దాగ్ లగానా. ఏ విఘ్నానికైనా వశం అవడం అంటే మీ ఆత్మ డైమండ్ పైన మచ్చ వేసుకోవడము. ఏ విఘ్నానికైనా వశం అవడము అంటే మీ ఆత్మ డైమండ్, మీ ఆత్మ వజ్రం పైన మచ్చ వేసుకోవడము. किसी भी विघ्न के वश होना अर्थात डायमंड पर, आत्मा डायमंड पर दाग लगाना. అచ్చా, బాబా ఈ రోజు మనల్ని స్వదర్శన చక్రధారీలుగా తయారు చేస్తున్నారు. సృష్టి యొక్క ఆది మధ్య అంతే జ్ఞానం మీకు దొరికింది. మీ బుద్ధిలో
మీ బుద్ధిలోనే ఈ చక్రం యొక్క విషయాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు స్వదర్శన చక్రధారిలు అయ్యారు. ఇది బుద్ధిలో తిప్పే చక్రమే గాని చేతిలో తిప్పి ఎవరికైనా ఎవరి మీదైనా వేస్తే వాళ్ళ మెడ కట్ అయిపోవడం అలాంటి చక్రం కాదు. అది భక్తిలో అలా రాసేస్తారు. విష్ణుమూర్తికి, కృష్ణుడికి ఉన్నట్టు చూపించారు కానీ అసలైన స్వదర్శన చక్రధారిలు మీరు. ఈ చక్రాన్ని బుద్ధిలో తిప్పడం వలన మాయ మెడ నరికి మనం దేవతలు అవుతున్నాం అన్నమాట. మనలో ఉన్న అసలి గుణాలు మాయని నరికి పెట్టి. అంతేగాని బాహ్యంగా ఏ రాక్షసులతో యుద్ధం చేయడం, చక్రం చేతిలో పట్టుకోవడం అది జరగలేదు. కృష్ణుడు గాని, విష్ణుమూర్తి ద్వారా గాని. అది ఇక్కడ జరిగింది అక్కడ అలా రాశారు. మనం ఇప్పుడు చేస్తున్న ఈ యుద్ధాన్ని. బాబా ఈరోజు ఇంకా డాక్టర్ అయ్యి వచ్చారు మన ఎదురుగా. ఆత్మిక సర్జన్, అవినాశి సర్జన్ అయ్యి వచ్చి ఇంజెక్షన్ వేస్తున్నారు మనకి. ఏంటి? మన భవ, నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. దీని ద్వారా మీ ఆత్మ పావనంగా అయిపోతుంది, సతప్రధానంగా అయిపోతారు అని బాబా చెప్తున్నారు. పావనంగా తయారైపోతుంది. పతితుల్ని పావనంగా తయారు చేసే ఇంజెక్షన్ ఇది బాబా ఇస్తున్నారు. బాబా తప్ప ఇంకెవరు పావనంగా అయ్యే యుక్తి చెప్పలేరు కదా. ఎప్పుడైతే బాబా వచ్చారు డైరెక్ట్ భగవంతుడే నాకు ఇది వినిపిస్తున్నారు, మీకు నిశ్చయం ఏర్పడిపోతుందో అతడే నాకు ఈ యుక్తి చెప్తున్నారని ఎవరికి నిశ్చయం ఏర్పడిపోతుందో వాళ్ళు వికారాల్ని విడిచిపెట్టేస్తారు అని చెప్తున్నారు బాబా. దేహాభిమానం వదిలి ఆత్మాభిమానిగా తయారవ్వాలి, బాబానే జ్ఞాపకం చెయ్యాలి మనము అని చెప్తున్నారు బాబా. బాబా ఇచ్చే అమృతం తాగాలి, తాగించాలి. బాబా మనల్ని స్వర్గంలో వెళ్ళే యోగ్యులుగా తయారు చేస్తున్నారు కాబట్టి అటువంటి బాబా మాటలకు విలువ ఇవ్వాలి, ఒప్పుకొని నడవాలి మనం. బాబా బాగా చెప్తున్నారు, చాలా బాగుంది బాగుంది అని బయటకు వెళ్ళాక మన నచ్చినట్టు మనం నడవడం కాదు, బాబా మాటలోనే నడుచుకోవాలి మనం. పూర్తి నిశ్చయబుద్ధిగా తయారైపోవాలి అని చెప్తున్నారు బాబా. మీ సంపూర్ణ స్వరూపం ఏంటి అనేది మీరు ఊహించుకొని, ఇప్పుడు పురుషార్థి స్వరూపం ఉంది కానీ నా సంపూర్ణ స్వరూపం ఏంటి, అందులో ఉండే లక్షణాలు ఏంటి, సంపూర్ణ స్వరూపంలో ఉండే వ్యవహారము లక్షణాలు ఏంటి, ఆ స్వరూపం ఏంటి మీరు ఆహ్వానించుకొని అంటే ఇమార్జ్ చేసుకొని మీ ఎదురుగా మీ సంపూర్ణ స్వరూపాన్ని ఆ స్వరూపంలో మీరు ఉన్నట్టు ఊహించుకొని వెళ్ళిపోండి. ఆ స్వరూపంలోకి అంటే ఆ స్మృతులలోకి వెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు హెచ్చు అప్పుడప్పుడు తక్కువ పురుషార్థంలో ఈ చక్రం ఏదైతే నడుస్తుందో అలాగే స్మృతి విస్మృతి యొక్క చక్రం వ్యర్థ చక్రాలు ఏదైతే నడుస్తుందో వీటి నుండి విడుదలైపోయి అదృష్ట నక్షత్రాలుగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. ఏ విజ్ఞానకైనా వశం అవడం అంటే ఆత్మ డైమండ్ పైన మచ్చపడడం. అందుకే బాబా ఏం చెప్తారు, విఘ్నం వచ్చింది, మాయ వచ్చింది, దూరం నుండే దాన్ని తరిమేయండి. అది వచ్చింది, దానికి వశమయ్యాను, చాలా సంవత్సరాలు పడ్డాను దాంతోనే అంటే కూడా మచ్చ మన మీద పడినట్టే. ఆ మచ్చను తొలగించుకోవటానికి చాలా పురుషార్థం చేయాలి. తెలుసు మాయ అని, కానీ దాన్ని దూరం నుండి తరమలేదు, వచ్చేసింది, దాని ప్రభావంలోకి వచ్చేసాము, దాని నష్టాన్ని కూడా అనుభవించాము అంటే మన పురుషార్థంలో ఫెయిల్ అయినట్టే. అందుకే బాబా ఏం చెప్తున్నారు, ఏ విఘ్నం వచ్చినా దానికి వశం అయిపోకండి, దూరం నుండి దాన్ని తరమండి. మాయా విఘ్నాల నుండి అతీతంగా ఉండే ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఆత్మ పైన మచ్చలు పడవు. అచ్చా, ఓం శాంతి. మరి ఈ ఆదివారం ఏంటనేది అనౌన్స్ చేస్తా ఉన్నాం కదా. శాంతి సరోవర్ నుండి తెలుగు పరివారం అందరి కోసం తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం స్పెషల్గా బట్టి కార్యక్రమం పెట్టడం జరిగింది. అది ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 8 వరకు ఇనాగరేషను, యోగము, ఇనాగరేషన్లో అందరూ పెద్దవాళ్ళ అభిప్రాయాలు అంటే పెద్దవాళ్ళ ప్రేరణలు, ఇది క్లాసెస్ ఉంటాయి 8 వరకు రాత్రి.
మళ్ళీ రేపు ఉదయం అమృత వేళ నుండి 4 గంటల నుండి స్టార్ట్ అవుతుంది యోగము బట్టి అన్నమాట. పగలు కూడా మళ్ళీ 10 గంటల నుండి ఉంటుందన్నమాట. మధ్యాహ్నం వరకు. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుండి స్టార్ట్ అయిపోతూ రాత్రి 8 వరకు. మళ్ళీ ఎల్లుండు శని ఆదివారం కూడా సేమ్ అమృత వేళ పగలు 10 నుండి మళ్ళీ మధ్యాహ్నం వరకు. మళ్ళీ సాయంత్రం 5 నుండి రాత్రి 8 వరకు. 2 రోజులు ఫుల్ బట్టి, ఆ 2 రోజులు బట్టి ప్రారంభము ఈ రోజు సాయంత్రము. ప్రారంభంలో ఆశీర్వచనాలు ఇవన్నీ పెద్దవాళ్ళ ద్వారా ఉంటూ స్టార్ట్ అవుతుందన్నమాట. దాని యొక్క పట్టిక డీటెయిల్స్ మీకు వైజాగ్ ఏంజిల్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడైనా మీకు అది వస్తుంది. లింక్ అన్నీ మీకు వస్తాయి. ఆ లింక్ ఆధారంగా మీరు టోటల్ బట్టి కార్యక్రమంలో ఇదే లింక్లో ఈ 2 రోజులు కార్యక్రమం కంప్లీట్గా దానినే ఫాలో అయిపోతే నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు స్పెషల్ క్లాస్ వేరే వాళ్ళ ద్వారా మళ్ళీ ఉంటుంది. మన ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో కూడా క్లాసెస్ ఉంటాయి కదా. ఈ 2 రోజుల్లో పగలు కూడా ఒక క్లాస్ ఉంటుంది మీకు, యోగము కామెంటరీలే కాకుండా సాయంత్రం కూడా ఒక క్లాస్ ఉంటుంది. పగలు ఒక క్లాసు, సాయంత్రం ఒక క్లాస్ మహారథి అక్కేల ద్వారా. అందుకని ఈ 2 రోజులు ఈ బట్టి కార్యక్రమాన్ని ఫాలో అయిపోండి. ఆ బట్టి టైం టేబుల్ తర్వాత లింక్ క్లాసెస్కి జాయిన్ అవ్వడానికి, బట్టికి జాయిన్ అవ్వడానికి లింక్ 2 కూడా మీకు పంపిస్తున్నాము గ్రూప్లోని. దాని అనుసారం ఫాలో అయిపోండి. ఈ ఈ ఈ వారానికి ఇదే మన కార్యక్రమం. అచ్చా, ఓం శాంతి. धरती के ज्ञान सितारे, सारा जग है तुझे पुकारे, जगा कर आत्म ज्योति सबका भाग जगाए। धरती के ज्ञान सितारे, सारा जग है तुझे पुकारे, जगा कर आत्म ज्योति सबका भाग जगाए। धरती के ज्ञान सितारे।